కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్దాం, దేవుని త్రోవలు ఎలాంటివి అని అంటే దేవుని త్రోవ వెలుగుతో కూడినది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని త్రోవలో ఏముందంట? వెలుగుందంట. ఆ దేవుని త్రోవలను రాగలిగితే నీ జీవితంలో భయము అనేది, ఎందుకంటే చూడండి, వెలుగు చీకటి, వెలుగున్న చోట ధైర్యంగా మనం ఉంటాం, చీకటి ఉన్న చోట మనం అంత ధైర్యంగా ఉండలేం. మీలో చాలామంది చీకటి అంటే బోల్డ్ భయం, అవునా కాదా? ఒంటరిగా వెళ్ళాలంటే అసలు మీ వల్ల కాదు. ఆ రోజు యేసుప్రభుని ఎన్నిసార్లు తలుచుకుంటారో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏసు రత్నం చేయి, ఏసు రత్నం చేయి, ఏసు రత్నం చేయి, ఏసు రత్నం చేయి, పొలమంటూ ఇంకా ఏమండి తెగ తలుచుకుంటారు యేసుప్రభుని. ఎందుకనంటే ఆ సందర్భంలో ఎదురైన భయం అలాంటిది. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆ భయం ఎందుకు కలిగింది అని అంటే చీకటిని బట్టి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, చీకటి అనేది పాపానికి సాదృశ్యం. నేటి దినాన పాపపు జీవితంలో నువ్వు జీవిస్తున్నట్లయితే కనుక నిన్ను ఏదో ఒక సందర్భంలో భయం అనేది ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా సందర్భాల్లో నువ్వు భయపడుతున్నావని అంటే ఏదో ఒక తప్పు నువ్వు చేస్తున్నావని అర్థం. ఏదో ఒక ఆ పాపము నీలో ఉన్నట్టు లెక్క. చూడండి, దొంగతనం చేసినోడు ధైర్యంగా ఉండగలుగుతాడా? ఆడికి ఏ భయం ఉంటుంది? మీరెవరు చేయలేదు కదా, అందుకు మీకు తెలియదు కదా, పోన్లేండి నేనే చేశాను, నేనే చెప్తాను చూడండి, నాకు బాగా తెలుసు, దొరికెత్తనేమో అన్న భయం. మీరెవరు చేయలేదు దొంగతనం, నేనే. మరి ఏంటండి అలా పెట్టి? దొంగడికి ఎప్పుడు ఏ భయం ఉంటుంది చెప్పండి? కొంచెం ఎవడన్నా అలా చూసినా అమ్మో కనిపెట్టేడేటి అన్నట్టు ఉంటుంది కదా. కారణం ఏంటి? అతడు ఆడొక తప్పు చేస్తున్నాడు. ఏమండి, మరికొంతమందికి ఇలాంటి భయాలు అనేవి కలుగుతూ ఉంటాయి. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, పాపపు జీవితంలో బ్రతుకుతున్న వాడికి ఎప్పుడూ శాంతి అనేది ఉండదండి. ఎప్పుడు వాడి జీవితంలో సమాధానం ఉండదు. ఏదో ఒక భయము వాడిని ఏం చేస్తూ ఉంటుంది? వెంటాడుతూనే ఉంటుంది. పొరపాటున యవనస్తులు ఫోన్ ఇంట్లో మర్చిపోయి కానీ బయటికి పోయారా, వచ్చేసేంత వరకు అనవసరంగా స్లీప్ సైలెంట్లో పెట్టినా బాను, ఫ్లైట్ మోడ్లో పెట్టినా బాను అన్నట్టుగా అయిపోతుంటుంది అన్నమాట. మనసంతా కూడా తరుక్కుపోతుంటుంది. ఇంకా ఇంటికి వచ్చి త్వరగా వచ్చి ఆ ఫోన్ చూసుకునేంత వరకు వాళ్ళకి ఏముండదు, శాంతి ఉండదు, అసలు సమాధానం ఉండదు. వెళ్ళిన పని కూడా వదిలేస్తారు పక్క. కారణం ఏంటంటే ఫోన్ అలాంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకానొక సందర్భంలోనంట ఒక ఆయనకంట దారుణంగా గుండెపోటు వచ్చేస్తుందంట. ఏమేమి అంబులెన్స్ ఫోన్ చేయంటే త్వరగా వచ్చేసారి ఆవిడ కంగారు పడిపోయి ఆ ఫోన్ నెంబర్ ఏదో తీసి ఫోన్ చేస్తా ఉంటే ఆవిడ ఫోన్లో బ్యాలెన్స్ లేదని ఈయన గారు ఫోన్ లాక్కుని వెంటనే ఫోన్ చేద్దామంటే లాక్ ఉందట. ఏమండి, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, మీ ఫోన్ నుంచి చేస్తాను, ఫోన్కి లాక్ ఉంది, లాక్ చెప్పండి అంటే గుండెపోటు తగ్గిపోయింది వద్దన్నాడు. కారణం ఏంటి? అయ్యగారి ఫోన్లో ఏవో సీక్రెట్లు ఉన్నాయి, ఆ సీక్రెట్లు తెలిసిపోతాయని ఏమంటున్నాడు? బాధ వాస్తవానికి ఉన్నప్పటికీ ఏం లేదట, బాధే లేదట. కారణం ఏంటంటే ఒక రహస్య జీవితం ఏదో అతనికంటూ. ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, చీకటి కార్యాలు, చీకటి క్రియలు, చీకటి అనుభవాలు, చీకటితో కూడినటువంటి మనస్తత్వం నీలో ఎప్పుడైతే ఉంటుందో అది మొదలుకొని నీ జీవితంలో శాంతి సమాధానం అనేది నీకు దూరం అయిపోతూ ఉంటుంది. దినాన్న ఏసే మార్గము దేనితో నింపబడింది అని అంటే అది వెలుగుతో నింపబడినది. ఇక్కడ భయానికి తావులేదు, నిర్భయంగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. గతించిన దినాల్లో ప్రభు యొద్దకు రాకముందు ఏదో ఒక భయము అనేది నిన్ను వెంటాడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ దేవుని మార్గంలోనికి వచ్చావో, ఈ వెలుగు సంబంధమైన మార్గంలోనికి నువ్వు నడిచి వచ్చావో, ఆ రోజున నీ జీవితంలో నీవు కోరినంత ఆ సమాధానము, శాంతిని నువ్వు అనుభవించగలుగుతా ఉన్నావు. దాని గల కారణము ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వెలుగు మార్గంలోనికి నువ్వు వచ్చావు కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఏ త్రోవ? ఇది నేటి దినాన నీవు నేను మనమందరం ఉన్న త్రోవ. ఇది ఎలాంటి త్రోవ అని అంటే వెలుగుతో కూడిన త్రోవ.
ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, వెలుగైనటువంటి త్రోవ నీ ముందు ఉన్నప్పటికీ నువ్వు ఇంకా చీకటి త్రోవల్లోనే ఉన్నావా? నువ్వు ఇంకా ఆ చీకటి మార్గాల్లోనే నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావా? నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను వెలుగు త్రోవలో నడిపించడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాటను మనం చూద్దాం. చూడండి, 43వ కీర్తన 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని త్రోవలో ఇంకా ఏమేమి ఉన్నాయి అని అంటే, ఈ దేవుని త్రోవలో వెలుగు అనేది కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుని త్రోవలో సత్యము అనేది కనబడుతూ ఉంది. ఈ త్రోవలో నడిచిన వారందరూ కూడా ఈ యొక్క అనుభవాలను కలిగి ఉండగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ వెలుగు త్రోవలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం అనేది నువ్వు చూడడం ప్రారంభిస్తావు. అంత మాత్రమే కాకుండా ఈ సత్య మార్గములో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఖచ్చితంగా నువ్వు ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళినప్పుడు నువ్వు నేరుగా దేవుని యొక్క రాజ్యములో నీవు ఉండగలుగుతావు. నేనే మార్గము, సత్యము, జీవము. ఈ 3 మాటల్లో వాడబడిన ఒక మాట సత్యము. కాబట్టి ఈ సత్య దేవుణ్ణి, ఈ నిజమైన దేవుణ్ణి నువ్వు తెలుసుకుని, ఈ దేవుని యొక్క మనసును అర్థం చేసుకుని ఈ వెలుగు త్రోవలో నువ్వు స్థిరపడితే, ఈ వెలుగు త్రోవలో నీ జీవితాన్ని నడిపించుకోగలిగితే నువ్వు నేరుగా దేవుని యొక్క రాజ్యానికి నువ్వు ఒకానొక దినం వెళ్ళగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు త్రోవను చూపించడానికే ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను వెలుగు త్రోవలో నడిపించడానికే ఆయన నీ కోసం, నా కోసం వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ నేటి దినాన ఈ వెలుగును నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు. ఈ వెలుగును నువ్వు కానుకోలేని స్థితిలో ఉన్నావు. ఈ వెలుగును నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. కారణం, నీ జీవితంలో నీ యొక్క పాపము నిన్ను అంత చీకటిలోనికి నిన్ను తీసుకువెళ్ళిపోయింది. ఈయన మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, ఇదే నిజమైనటువంటి వెలుగైన మార్గం. చీకటి బ్రతుకుని విడిచిపెట్టగలవా? చీకటి త్రోవను విడిచిపెట్టగలవా? దేవుని త్రోవ దేనితో నింపబడింది అని అంటే, ఆయన యొక్క త్రోవ వెలుగుతో నింపబడింది. ఆయన త్రోవ సత్యముతో నింపబడింది. మరొక మాట నేను చెప్తాను, దేవుని త్రోవలో మనము నడిస్తే మన వెలుగుతో నింపబడతాం. ఆ వెలుగును మరికొంతమందికి మనం ఏం చేయాలి? పంచాలి. అంటే మరికొంతమందిని మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు మనము వెలిగించాలి. మనమే ఆరిపోయిన స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా అది మనకంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మనం ఆరిపోకూడదు. ఆరిపోతున్న వారిని వారిని మనం ఏం చేయాలి? వెలిగించాలి. ఏమంటే ఒక మంచి పాట ఉంటుంది కదా, ఆరిపోయిన దివిటీలు వెలగాలి. పాట మాత్రమే, కానీ మనం మాత్రం ఆరిపోయి ఎడుతుంటాం. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, ఆత్మను ఆర్పొకటి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పేసుకుని, నీ ఆత్మీయ నిర్ణయాలను ఆర్పేసుకుని, నీవు కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్రియలను ఆర్పేసుకుని, ఎంతకాలమైంది దేవుడు నేటి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని దినాలుగా నువ్వు ఆరిన స్థితిలో ఉన్నావు. నువ్వు వెలుగుతో నింపబడినటువంటి పరిస్థితులు లేవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఒక రకంగా మన ఆత్మీయ జీవితం చూస్తే అంతా కూడా చల్లారిపోతున్నటువంటి పరిస్థితులు, లేక చల్లారిపోవడానికి అతి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా మన జీవితాలు, మన భక్తి జీవితాలు ఉన్నాయండి. ఇది ఎంత మాత్రం సరికాదని దేవునికి సేవకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కొరకు మనం రోషం కలిగి ఏం చేయాలి? ముందుకి వెళ్ళాలి. దేవుని కొరకు మనం వెలగాలి. అంత మాత్రమే కాక అనేకులను మనం ఏం చేయాలి? ప్రభు కొరకు వెలిగించాలి.